క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ నెల 29వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 112వ కీర్తన 6వ చరణం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా కుటుంబాలుగా, సమాజముగా, సంఘముగా జీవిస్తూ ఉన్నాం. కుటుంబంగా జీవిస్తున్న మనకు ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కరలు. వాటి కొరకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో రకాల పనులను, ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మన అక్కరలో, మన అవసరతలలో, మన పనులలో, మన ప్రయాణాలలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనము నీతిమంతులమై ఉండాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? అవును, ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నట్లయితే ఈ లోకంలో మనము పడే ప్రయాస వ్యర్థము కాకుండా, మనము చేసిన కష్టము నష్టముగా మారకుండా, మన కష్టార్జితము పరలోపాలు కాకుండా దేవుడు దానిని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియులారా, దావీదు గారు అన్నట్లు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నీతిమంతులు విడవబడుట గాని, వారి పిల్లలు భిక్షమెత్తుట గాని నేను చూడలేదు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీతి మనకు మంచిది. నీతిగా జీవించటము మనకు మాత్రమే కాకుండా మన పిల్లలకు కూడా క్షేమాన్ని ఇస్తుంది. నీతి మనల్ని ఘనతకెక్కిస్తుంది. నీతి దేవుని జ్ఞాపకాలలో మనల్ని ఉంచుతుంది. ఎవరు మర్చిపోయినా దేవుడు మనల్ని మరవక మనకు నిత్యము సహాయం చేస్తూ నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మనుషులు మమ్మల్ని మర్చిపోవచ్చు. మా ద్వారా సహాయం పొందినవారు, మా ద్వారా మేలు పొందిన వారు కూడా మమ్మల్ని మర్చిపోవచ్చు. అయితే ఎవరు మరచినా మీరు మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అలాగూ నిత్యము నీ జ్ఞాపకాలలో మేము ఉండాలి అంటే ఈ లోకంలో నీతిమంతులమై జీవించాలని మాతో మీరు మాట్లాడారు. ప్రియ తండ్రి, మేము నీతిమంతులుగా జీవించటం మాకు మాత్రమే కాకుండా మా పిల్లలకు కూడా క్షేమాన్నిస్తుందని మాతో మీరు మాట్లాడారు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరూ మర్చిపోయారని, ఎవరూ పలకరించట్లేదని, ఎవరూ గుర్తుపెట్టుకోవట్లేదని బాధపడకుండా, ఎవరు మరచినా, ఎవరు పలకరించకపోయినా నా దేవుడు నా నీతిని బట్టి నన్ను తన జ్ఞాపకాలలో ఉంచుకొని ఉన్నాడు. నేను నా దేవునికి తప్పకుండా గుర్తుంటాను. ఆయన నా ప్రతి అవసరము తీరుస్తాడన్న నమ్మకముతో, విశ్వాసముతో నీతి ప్రవర్తన గలవారై ఉండుటకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకొనమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.